స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సీతారామ గాన సభ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీత ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యవస్థాపకులు శ్రీ నారమంచి సుబ్బారావు, పూర్వ అధ్యక్షులు స్వర్గీయ పిరాట్ల నారాయణమూర్తి సంస్మరణ సందర్భంగా ఈ ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మల్లాది సింధు రాజేశ్వరి గాత్రమునకు అంబటిపూడి కామాక్షి, వైలిన్ మల్లాది శివానంద, ఎస్ఎస్వి మృదంగ సహకారం అందిస్తారని, రెండవ రోజు కార్యక్రమంలో మాస్టర్ శివానంద, ఎస్ఎస్వి గాత్రమునకు మల్లాది సింధు రాగేశ్వరి, వైలిన్ మాస్టర్ కార్తీక్, ఆదినారాయణ శర్మ మృదంగ సహకారం, మూడవ రోజు ప్రముఖ హరికథ విద్వాంసులు డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి, భాగవతార్ వారికి హరికథ గానంనకు పాలపర్తి నాగేశ్వరరావు, వైలిన్ విజయవాడ, కేవి రామకృష్ణ, తెనాలి మృదంగ సహకారం అందించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు జరుగుతాయని, అందరూ సమయపాలన పాటించాలని వారు కోరారు. సీతారామ గానసభ అధ్యక్షురాలు శ్రీమతి పిరాట్ల రమణి, కార్యదర్శి దుర్బా హరిబాబు శాస్త్ర ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. శ్రీ సీతారామ గానసభ తెనాలి వారి శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో భాగంగా రేపటి నుంచి అనగా 10వ తారీఖు దగ్గర నుంచి 12వ తారీఖు గురువారం వరకు కూడా ప్రతిరోజు సాయంకాలం 6:30 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం స్థానిక బోస్ రోడ్లో, తెనాలి బోస్ రోడ్లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆవరణలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు విశేషమైన సంగీత కార్యక్రమం 2 రోజులు సంగీత కార్యక్రమాలు. 3వ రోజున హరికథా కాలక్షేప కార్యక్రమం ఉంటుంది. ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిచే విశేషమైన సంగీత కార్యక్రమాలు, సంగీత అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ సీతారామ గాన సభ ఏర్పాటు చేయబడిన శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని సంగీత అభిమానులు అందరూ కూడా ప్రత్యేక ఆహ్వానంగా మీరు భావించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిగా మరీ కోరుతున్నాం.